వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ మహా అద్భుతం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2021లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ దేశానికి తలమానికం. కర్నూలు నంద్యాల జిల్లాలో సరిహద్దులో ఓర్వకల్ మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ IREP అద్భుతమని, దేశానికే తలామానికమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2021 అతి తక్కువ కాలంలోనే ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పగా రూపుదిద్దుకుంటుందని, రాష్ట్రంలోని 3వ వంతు విద్యుత్ అవసరాలు తీరుతాయని అన్నారు. విదేశాలకు విక్రయించే స్థాయికి త్వరలోనే ఏపీ చేరుతుందని అన్నారు. కర్నూలు జిల్లా బొర్వకల్లోని గనిశగునాల సోలార్ ప్రాజెక్ట్, పిన్నాపురంలోని ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏరియా రెవెన్యూ ద్వారా పరిశీలించానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బోర్వకల్ ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సోలార్ IREP ప్రాజెక్టులను పరిశీలించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, గ్రీన్ కోయన్ చలమల శెట్టి, అనిల్ కుమార్ తో కలిసి పిన్నాపురం సమీపంలోని IREP ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎనర్జీ పిన్నాపురంలో 12,000 మందికి, పరోక్షంగా 40,000 మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు అస్టండర్ డ్యామ్ చూసినట్లుందన్నారు. ఈ ప్రాజెక్ట్ 12,000 కోట్లతో విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తుందని, మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఉందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎందుకు పనికిరాని రాళ్లు రప్పల మధ్య గాలి, నీరు, సోలార్ ద్వారా గ్రీన్ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం మహా అద్భుతం అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి రాష్ట్రంలోని 43 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు కరెంటు, వ్యవసాయానికి 50% పైగా విద్యుత్ వచ్చే వీలుందని అన్నారు. కర్నూలు నంద్యాల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ జెన్నిక్ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తప్పుతుంది, పొల్యూషన్ లేకుండా ప్రపంచం మొత్తం తీసుకుని నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ కో కంపెనీ మహేష్ కొల్లి గారి ఆధ్వర్యంలో వారు ప్రారంభించిన కంపెనీ. ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ప్రత్యేకించి గ్రీన్ కో కంపెనీ వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది. వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడి పెట్టడం ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ప్రతి ఉపాధి ఉన్న ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద ఇంకా అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి తీసుకెళ్ళారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, ఆ సంవత్సరంలో అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చిన్న వైలేషన్ జరిగింది అది నేను వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని సొంతంగా కూర్చొని ఇది
ఇది 12,000 మెగావాట్ ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్ నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా కలుపుతుంది. దీంట్లో కంపెనీ ఉన్నది దాదాపు 1,700 ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు 453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్కి వీళ్ళు కొనేసారు. ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పులు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాని అంటే నిరుపయోగ బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత 2 దశాబ్దాలు ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ. మొట్టమొదటి 2014లో వచ్చిన ముందు 2014లో ప్రత్యేకించి గ్రీన్కు వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం పెట్టుబడులు వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి చూస్తామంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వింటం వేరు చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇండియాలో హైడ్రోలిక్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసే ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది ఆపరేషన్కి వచ్చేసింది. ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు. ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. విద్యార్థిగా స్టార్ట్ అయ్యి యూకే లాంటి చోట పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదేమో 365 హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసాను. ల్యాండ్తో పాటు ఇంకా అదనంగా ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక 36 కోట్లు అదనంగా ఇచ్చారు. అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేకంగా ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ 45 హెక్టార్లు ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది. ఈ 45 హెక్టార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది. ఈ వీటిలో మొత్తం ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సభ్యంగా ఇచ్చేసారు. 45 హెక్టార్లు ఇచ్చేసారు. ఇస్తున్నప్పుడు దాంట్లో డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 45 హెక్టార్లు మీద మాజాలు ఉంది. ఇది 1962 నుంచి దాంట్లో 10 ఎకరాలు 12 ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేసారు. అప్పుడు సక్సెస్ గవర్నమెంట్స్ అని 1980 దాకా ఇచ్చుకుంటే దీంట్లో వైలేషన్ ఉంది లేదు. 45 హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు. రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది. మిగతా మిగిలిన 11 ఎకరాలు 49 సెంట్లు మటుకు రైతు దగ్గర తీసుకున్నారు. అది కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కింద ఉంది. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది పనిచేసేటప్పుడు ఇది ఇష్టం వచ్చాను. ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయండి ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి కూర్చోబెట్టి మంత్రివర్గం తెలియజేసాం. ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా కరెక్ట్ చేయడం. ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది సార్ట్అవుట్ చేసుకుని అసలు అది కూడా ఉండదు. బట్ నాకు అనిపించిందంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ తీసుకురాగలిగారంటే నిజంగా కమెండబుల్ మీ టీమ్స్ అర్థం చేశారు.
ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తూ ఉంటే మన భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడైతే హూబర్ట్ డ్యామ్ చూస్తే నాకు ఆ స్థాయి కనిపించింది, చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారు. షార్టెస్ట్ స్థాయి ప్రాజెక్ట్, చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. గ్రేట్ వర్క్. మొత్తం అన్ని చూశారు, మొత్తం లోపల అంతా. భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారులు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది, దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడాను. ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. అలాగే ఇది చాలా మంది గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది, అలాగే మూలంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో వీటన్నింటినీ మనస్ఫూర్తిగా చూసి 1-2 వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకళ్ళ దృష్టిలో ఎదురుతాం, ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీన్ని ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ 1-2 చిన్నగా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని, ఎందుకంటే మేము తీసుకున్న నిర్ణయం కాదు, ఏదైనా సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి, మన ఫారెస్ట్ PCCF గారికి అలాగే కూర్చోబెట్టి పూర్తిగా చిన్నపాటి ఎవరైనా కనెక్ట్ చేయమని ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇది 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక 24 ఇంకొక 14,000 ఉంటుంది. 12,000 కోట్లు పెట్టాలి, అదనంగా ఇంకో 10,000 కోట్లు పెట్టాలి. ఈ ప్రాసెస్లో దీన్ని చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి సాల్వ్ చేసి ఎనీ డిస్ప్యూట్ ఏదైనా ఉన్నాయో మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం. అలాగే దానికి ఏదైనా 1-2 నేను కోరుకునేది కూడా యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నారని కానీ ఇక్కడ విలేజ్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ యువతకు కూడా కొన్ని అవకాశాలు పరిస్థితి కల్పించండి. అలాగే మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు కలెక్టర్గా చెప్తా ఉన్నారు, పాలిటెక్నిక్ కానీ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించాలి. అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు, హౌస్ అంతా తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు అందరూ పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక రిక్వెస్ట్. అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు ఏది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది తప్ప అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప మేము బలవంతంగా చేయించేది కాదు. అండ్ మీ రిక్వెస్ట్ అంటే ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్ అంటే రాళ్ళు రప్పంలో అంటే మీరు చూడండి ఒక వ్యక్తి ఏదో పని మీద ఎంత కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పంలో ఆయన ఒక ఆశయం వేసింది, ఎక్కడో అసలు దారి కూడా లేదు, హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించింది. 40,000 మంది దాదాపు భవిష్యత్తులో ఇంకొక 10,000 డైరెక్ట్ రాళ్ళ రప్పంలో కొంచెం మెగావాట్లు గిగావాట్లు లాగా కొంచెం అర్థం కాకుండా ఇబ్బంది ఉంటుంది. నేను ఇంట్లో కూర్చొని లైట్ చేసుకుంటే ఎన్నింట్లో లైట్ వెళ్తుంది అడిగితే 43 లక్షల ఇళ్లలో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడ్ రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరం 3వ వంతుని ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు. సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టి సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే నా దృష్టికి ఆవిడ తీసుకొచ్చాను. ఇది కొంచెం పారదర్శకంగా వీఆర్ హియర్ టు ఎంకరేజ్ ఎనీ కరెక్షన్స్ ఉంటే మేము కూడా అలాగే సార్ పిల్లల పర్యటనలో అంటానికి కారణం కూడా నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో, కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. కొత్తగైన తర్వాత కడప పర్యటన తర్వాత అందరూ సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేస్తున్నారు ఫారెస్ట్ ల్యాండ్. అలాంటి ఏమున్నాయి కానీ ఖచ్చితంగా పెట్టారు.